4 రోజుల పసికందుని చాలా దారుణంగా నీళ్ల బకెట్లో ముంచి చంపింది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో చోటు చేసుకుంది. 14 రోజుల పసికందుని కన్న తల్లే నీళ్ల బకెట్లో ముంచి ఊపిరాడకుండా చంపేసింది. చాలా చిన్న పసిగుడ్డు, అసలు అప్పుడప్పుడే కళ్ళు కూడా తెరుస్తోంది. అంతలోనే ఏం జరిగిందేమో కానీ ఈ తల్లికి ఈ ఆలోచన వచ్చింది. నీళ్ల బకెట్లో ముంచి ఆ చిన్న పసికందుని కేవలం ఒక మనం కొలతలు కనుక వేస్తే జానెడు లేదా మూరెడు పొడుగుండేటువంటి ఆ చిన్న పసికందుని కనీసం కళ్ళు కూడా తెరవడం లేదు. కానీ అంతలోనే ఆ పాపని అలాగే కళ్ళు మూసేసింది ఆ తల్లి. తమిళనాడుకు చెందినటువంటి మనీ విజ్జి ఇద్దరు కూడా భార్యాభర్తలు. 14 రోజుల క్రితం వారిద్దరికి ఓ పాప జన్మించింది. వారిద్దరు కూడా వారు వృత్తిరీత్యా మైలార్దేవ్ పరిధిలో ఉంటున్నారు, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నారు. అయితే భర్త మనీకి 2 కిడ్నీలు కూడా పాడవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఆర్థిక ఇబ్బందులతో ఈ భారంతో తన బిడ్డని ఎలా పెంచుకుంటానో, ఏం జరుగుతుందో అని తెలియక ఆలోచనలో పడ్డ విజ్జి అనేటువంటి తల్లి మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు కూడా 2 రోజుల క్రితం ఈ తల్లే ఏకంగా కూతుర్ని చంపేసింది, కూతుర్ని చిదిమేసింది. అనుమానాస్పద స్థితిలో ఈ మృతి కేసుని నమోదు చేసుకున్న పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు. ఎస్, నా కూతురు నేనే చంపేశాను, నా భర్త మనీకి 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయాయి, కుటుంబ పోషణే భారంగా మారింది, ఎలా నా కూతురుని పెంచుకుంటానో ఆలోచన లేదు నాకు. సో ఈ నేపథ్యంలో నా కూతుర్ని పెంచుకొని పోషించేటువంటి స్తోమత నాకు లేకపోవడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టానని చెప్పి తల్లి విజయ్ చెప్పిందట. ఏదేమైనా నిజంగా ఆ స్థాయిలో గనక ఆ స్థాయిలో పెంచి పోషించేటువంటి స్థాయి, పిల్లలని కనీసం సాదుకోవడానికి ఇబ్బంది పడేటువంటి స్థాయి, పోషించడానికి ఇబ్బంది పడే స్థాయి, వారిని పెంచడానికి ఇబ్బంది పడే స్థాయి మీ దగ్గర ఉన్నప్పుడు పిల్లల్ని కనకండి. కానీ పిల్లల్ని కని ఈ రకంగా 14 రోజులే, అంటే ఆ పసికందు ఇంకా కళ్ళు కూడా తెరవడం లేదు. అంతలోనే కాలయముడిగా మారినటువంటి తల్లి ఆ పాపని అలానే శాశ్వతంగా కళ్ళు మూయించేసింది. ఒకసారి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడారు, వారి మాటలో వినండి ఏం మాట్లాడారు అనేది. 25 తారీఖు నాడు ఈ నెల ఉదయం 11 గంటలకు ఒక 14 రోజుల ఫిమేల్ బేబీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ మదర్ స్నానానికి వెళ్ళినప్పుడు తొట్టెల నుంచి తీసుకెళ్ళి బాత్రూంలోని వాటర్ బకెట్లో వేయడం మూలంగా చనిపోయిందని చెప్పి సాయంత్రం ఫిర్యాదు ఇచ్చారు 25 తారీఖు నాడు. అట్టి ఫిర్యాదు పైన మేము కేసు రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. ఆ కేసులో ఫిర్యాదుదారుడు అట్టి మృతురాలు తండ్రి మరితి కాంప్లైంట్ ఇచ్చాడు. వాళ్ళు బిలాంగ్స్ టు తమిళనాడు స్టేట్, ఇక్కడ వాళ్ళు కాదు. 4 years నుంచి వాళ్ళు ఇక్కడ ఒక జయా ఫుడ్ కంపెనీలో వర్కర్స్గా పనిచేస్తున్నారు. వీళ్ళకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు 1 year. ఇప్పుడు ఈ 14 days బేబీ అంటే March 11th ఆమె డెలివరీ అవుతుంది. ఆరోగ్య విజయ్ అని తన భార్య. ఈమె హత్య చేయడానికి కారణం ఏంటంటే ఈ భర్త యొక్క కిడ్నీలు 2 కూడా ఫెయిల్ అయినాయి, ఆయన ఆరోగ్యం బాగలేదు, ఎంతకాలం బ్రతుకుతాడో తెలియదు అని ఈమె మదనపడి ఆడపాప పుట్టింది, మళ్ళీ మేము చదివించాలా, పెళ్లి చేయాలంటే బాగా ఇబ్బందులు అవుతాయి అని చెప్పి భావించి ఆమె తన సొంత కూతురునే బాత్రూంలోని ప్లాస్టిక్ బకెట్లో వాటర్లో వేసి చంపేసి మళ్ళీ పాప కనిపిస్తలేదని చెప్పి వాళ్ళ అత్తమ్మకు మిగతా వాళ్ళకు చెప్పి కొద్దిసేపు ఆమె యాక్ట్ చేసింది. మేము కేసు రిజిస్టర్ చేసిన తర్వాత పోస్ట్మార్టం తీసుకున్నాం. పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఆ పాప వాటర్ తాగి చనిపోయినట్టుగానే రిపోర్ట్ వచ్చింది, నివేదిక. మరియు ఈరోజు ఆమె తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తే తన కూతురును తానే చంపినట్లుగా ఒప్పుకుంది. మేము వారి యొక్క వాంగ్మూలం నమోదు చేసుకొని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మనీ విజ్జి ఇద్దరు